మార్నింగ్ అండి. ఎస్ రామరెడ్డి గారు, మీరు కూడా ఈ కమిషన్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ కమిషన్ సంబంధించి నత్తనడకన సాగుతుంది, ఇంతవరకు ఎటు తెలుస్తలేదు, కావాలంటే కూడా దీనికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ చేయండి, సిఐడి పెట్టండి అని చెప్పేసి కూడా మీ నుంచి కూడా కొన్ని రిక్వెస్ట్లు వచ్చేస్తాయి. అయినప్పటికీ ఇప్పుడు 700 పేజీలకు పైగా ఒక నివేదికను అయితే అటు కమిషన్ రెడీ చేసింది అండ్ ఇప్పుడు కొన్ని విషయాలు కూడా కీలకంగా చెప్పబోతుంది. కాబట్టి ఏంటి కమిషన్ పైన బీజేపీ స్టాండ్ ఏంటి తీసుకుంటున్న నివేదికల పైన? కమిషన్ రిపోర్ట్ లో ఏముందో మనకు పూర్తిగా బయట తెలియదు, లీక్లు అయితే వస్తున్నాయి. ఆ లీక్ల విషయం కూడా కామెంట్ చేస్తాను. కానీ మొదలు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే కర్త కర్మ క్రియ కేసీఆర్. ఆయనే స్వయంగా చెప్పుకోడు కాళేశ్వరం ప్రాజెక్టు నా మానస పుత్రిక. ఇప్పుడు అది కుంగినాక దాని మీద కమిషన్ వేసినాక నాకేం సంబంధం లేదు, అంతా అధికారుల ప్రకారమే నిర్ణయం జరిగింది. నేను ఒక ముఖ్యమంత్రిగా మాత్రం రైతులకు నీళ్లు ఇవ్వాలనుకున్నా, వాళ్ళే నిర్ణయించారని ఇప్పుడు యూటర్న్ తీసుకొని మాట్లాడుతున్నాడు. దాంతో కూడా మనకేం స్పష్టంగా అర్థమవుతుందంటే ఇలా తప్పు బాగానే జరిగింది, భారీ ఎత్తున తప్పు జరిగింది. ఇంకొకటి వాళ్ళు చెప్పింది ఏంటంటే 18 లక్షల ఎకరాలకు కొత్తగా ఆయకట్టు, 18 లక్షల పాత ఆయకట్టు స్థిరీకరణ అన్నది ఏది జరగలేదు. సిఐడి రిపోర్ట్లు ఏంటంటే 84,000 కోట్లు దాదాపు ఖర్చు పెట్టినా కూడా ఒక సంవత్సరంలో 40,000 ఎకరాలకే నీళ్లు అందించింది. సిఐడి రిపోర్ట్ లో ఉంది ఆమె దాంట్లో. ఎక్కడా కాలేజ్ ఇంతవరకు కాలువలు పూర్తి కాలేదు. 97,000 కోట్లు, 94,000 కోట్లు, 97,000 కోట్లు దాదాపు ఖర్చు అయినాయి. ఇంకో 50,000 సిఐడి రిపోర్ట్ లో ఉంది, ఇంకో 50,000 కోట్లు ఖర్చు పెడితే గానీ ఈ ప్రాజెక్టు పూర్తి కాదు. తర్వాత దాని మీద ఆదాయం ఏమొస్తుందంటే ఇప్పుడు 2019లో ఆయన ఓపెన్ చేశారు, ఎవరు కేసీఆర్ గారు, కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ పూర్తి కాగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిందని ఓపెన్ చేశాడు. ఆ 4.5 సంవత్సరాలు 2019 నుంచి 2023 నవంబర్ వరకు 5 వర్షాకాలాలు పోయినాయి. 2019 జూన్ లో ఇది ఓపెన్ చేసింది. 5 వర్షాకాలాల్లో ఎన్ని టీఎంసీల నీళ్లు పైకి లిఫ్ట్ చేశారు? మిడ్ మానేరుకా, లోవర్ మానేరుకా, ఎస్ఆర్ఎస్పీ అంటే ఏ ఒక్క నాయకుడు ఆన్సర్ చెప్పలే. ఏ ఒక్క నాయకుడు ఇప్పటికి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. అది ఏంటంటే దోపిడీ లక్ష్యంగా నిర్మించిన ప్రాజెక్టు, రైతులను వ్యవసాయాన్ని నీళ్ళను సాకుగా చూపి దోపిడీ కోసమే అది నిర్మించిన ప్రాజెక్టు. ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఏంటంటే అవినీతి స్మారకంగా కాళేశ్వరం ప్రాజెక్టును చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో ఎవరికైనా అవినీతి అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు బ్రహ్మాండంగా పనికొస్తుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా స్పష్టంగా దాని నిర్మాణం పెంచింది. మనకు ఇంతవరకు నేను అడుగుతున్నా, ఎవరైనా ప్రపంచంలో కట్టిన 5 ఏళ్లకే ఆ కుంగిన ప్రాజెక్ట్ ఏదైనా ఒక్క ప్రాజెక్ట్ పేరు చెప్పండి. అంటే ఓకే రామరెడ్డి గారు, 5 మీటర్లు 5 ఫీట్లు మిగతా పిల్లలు కూడా ఒక్కొక్క. రామరెడ్డి గారు, అంటే మీరు ఇప్పుడు అంటున్నారు కదా అవినీతికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఇప్పుడు కాళేశ్వరం అని చెప్పేసి అంటున్నారు, ఎగ్జాంపుల్ గా చూపించారు. మరి గతంలో అదే బీజేపీ ఒప్పుకుంది కదా కాళేశ్వరం మంచి ఒక డిజైన్, దేశవ్యాప్తంగా ఇది ఒక మంచి డిజైన్ అని ఒప్పుకున్నారు. బండి సంజయ్ కూడా అప్పుడు ప్రశంసించారు కదా, మరి అప్పుడు ఇవన్నీ అవినీతి ఇవన్నీ గుర్తుకు రాలేదా? బీజేపీ గాని కేంద్ర ప్రభుత్వం గాని కాళేశ్వరం డిజైన్ మంచిది, కాళేశ్వరం అద్భుతంగా ఉంది ఎక్కడ మెచ్చుకోలే, అది అబద్ధం. అబద్ధం. వెంకటేశ్వర్లు గారు ఏం చెప్తారు, అది అబద్ధమా? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు బీజేపీ గాని కేంద్ర ప్రభుత్వం గాని కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కేంద్రం నియమించిన సంబంధించి కూడా వచ్చింది, అవును కదా వెంకటేశ్వర్లు గారు, దీనికి ఏం చెప్తారు? మాట్లాడండి. తుమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరం తీసుకొని మార్చడం కరెక్ట్. ఎందుకంటే నీటి లభ్యత తుమ్మిడిహట్టి దగ్గర 160 టీఎంసీలు ఉన్నా గానీ 80 టీఎంసీలకు మించి కేటాయించలేము. తాగునీటి అవసరాలు, కింది ప్రాజెక్టులు, భవిష్యత్ అవసరాలు చూస్తానని చెప్తే దాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి బలవంతంగా 160 ఎట్లాగిరి కట్టే ప్రాజెక్ట్ కాదు కాబట్టి 160 మార్చి కేటాయింపు చేసుకొని డ్రామా చేసింది. 6 ఏళ్లలో వాళ్ళు 38 కోట్లకు వాళ్ళ రివిజన్ పెట్టిన 3,000 కోట్ల ఖర్చు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ లెక్క ప్రకారం కూడా వాళ్ళ ఖర్చు పెట్టిన విధానానికి గడిపిన టైంకు 120-150 సంవత్సరాలు పడుతుంది వాళ్ళు పూర్తి చేయాలంటే. అది వేరే అంశం. కానీ రామరెడ్డి గారు, అదే మేడిగడ్డ పిల్లర్ కుంగక ముందు అదే ఎన్డీఎస్ఏ అంతకు ముందు ఇది బానే ఉందని చెప్పేసి వెళ్ళింది. మేడిగడ్డ కుంగిన తర్వాత, పిల్లర్ కుంగిన తర్వాత మొత్తం స్టాండ్ మారింది. వెంకటేశ్వర్లు గారు దీనికి ఏం చెప్తారు? మాట్లాడండి, స్టాండ్ ఏం మారలేదు, మొదటి నుంచి చెప్తున్నాను. ఓకే, బీఆర్ఎస్ ఏం చెప్తున్నారు చెప్పడం జరిగింది. మోడీ గారు
వెంకటేశ్వర్లు గారు, మీరు మీ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది ఒక దేశానికి రోల్ మోడల్ అని మీరు చెప్పారు కదా, మరి అది కరెక్టా కదా? గౌరవ మిత్రులు మాట్లాడదంటే కొన్ని తప్పులు ఉన్నాయి. నేను ఏమంటున్నంటే నీతి ఆయోగ్ ఏం చెప్పింది మిషన్ భగీరథ మీద కాళేశ్వరం మీద అనేది వాళ్ళే చెప్పాలి. మాజీ కేంద్ర మంత్రులు కూడా ఏం చెప్పారనేది కూడా వాళ్ళు గ్రహించాలి. ఎందుకంటే ఇవాళ మల్లన్న సాగర్కు ఎన్ని టీఎంసీలు వచ్చినాయి, ఎల్ఎండికి ఎన్ని నీళ్ళు వచ్చినాయి, కొండపోచమ్మకి ఎన్ని నీళ్ళు వచ్చినాయి, ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయని వాళ్ళు గ్రహించాలి. నీళ్లే ఎత్తిపోయలేదు, అసలు ఈ 5 సంవత్సరాల 40,000 ఎకరాలు జరిగింది అనేది శుద్ధాబద్ధం. ఎందుకంటే పేపర్లో మీరు మాట్లాడుతున్నా అసలు డిస్టర్బ్ చేయలే, మీరు మాట్లాడుతున్నా నేను డిస్టర్బ్ చేయలేదు. మళ్ళీ మీకు టైం ఇచ్చినప్పుడు మీరు కంటిన్యూ చేయండి. నేను ఏమంటున్నా, నా అంశం నేను చెప్పిన తర్వాత మీరు దాంట్లో ఏదైనా తప్పులు పొరపచ్చలు ఉంటే దాన్ని ఫిల్ చేయండి. నేనేమంటున్నంటే పేపర్లో వచ్చింది రాజకీయ అంశాలు మాట్లాడదాం, ఈ పేద కుటుంబాలకు ఏమిద్దాం అనేది పక్కన పెడితే ఈ దేశంలో దాదాపు 60-70 సంవత్సరాల ఈ దేశంలో 11 సంవత్సరాలు మీరు పరిపాలిస్తున్నప్పుడు పోలవరానికి 5,600 కోట్లు ఒకసారి ఇస్తారు, 3,000 కోట్లు ఒకసారి ఇస్తారు. ఆంధ్ర సంబంధించిందలే ఇదే కాళేశ్వరం ప్రాజెక్టుకు 97,000 కోట్లు వస్తే మీ మోడీ గారు ఇక్కడ ఉన్న నాయకులు ఏం మాట్లాడకుండా ₹1 ఇయ్యరు, జాతీయ హోదా ఇయ్యరు. అది 82 పిల్లల 2 పిల్లర్లు పోతే మొత్తం మీరు అదే అంటే ఇక్కడనే కుమ్మకు వ్యవహారం కనబడుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ కరెక్ట్ గా మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. నేనేమంటున్నంటే మీరు అక్కడికి వెళ్ళిర్రా, అది చూసిర్రా, ఎన్ని ఎకరాలకు పారిని చూసిర్రా, ఫ్లో ఎంత చూసిర్రా, ఎన్ని వందల కిలోమీటర్ల కాలువలు చూసిర్రా, ఎక్కడెక్కడ డ్యామ్ ఎత్తిపోసింది చూసిర్రా, ఇవాళ కొండపోచమ్మకు నీళ్ళు ఎన్ని వచ్చినాయి, మల్లన్న సాగర్ ఎన్ని వచ్చినాయి చూస్తే తెలిసిపోతుంది. అక్కడ ఇలా బీజేపీ ఉన్నటువంటి గత 4 ఏళ్ల కింద ఉన్న మినిస్టర్లే చెప్పిందే మిషన్ భగీరథ ఎక్సలెంట్, నీతి ఆయోగ్ చెప్పిందే ఎక్సలెంట్ అని చెప్పిన చిన్న పొరపచ్చు. అంత పెద్ద డ్యామ్ కట్టినప్పుడు 2 పిల్లర్లు కుంగిపోతే అదే కేంద్ర ప్రభుత్వం కానీ ఇదే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎందుకు రిపేర్ చేయడం లేదు? ఒక కేంద్రంలో జలశక్తి శాఖ ఉంటది, జలశక్తి శాఖ ఒక లెటర్ రాసి కాళేశ్వరాన్ని రిపేర్ చేయండి అని ఎందుకు ఇవ్వలేకపోతుంది? అంటే ఈ కాళేశ్వరం ఈ తెలంగాణ భారతదేశంలో లేదా? ఎందుకు మీరు ఇలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు? మార్చిన డ్యామ్ నిల్లుంటుందని నమ్మకం గ్యారంటీ ఇవ్వలేమన్నది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పి రిపేర్ చేయండి ఫస్ట్ అని చెప్పింది. రిపేర్ చేస్తామని నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. అవునండి, రామరెడ్డి గారు ఫస్ట్ రిపేర్ చేయండి అని చెప్పేసి అన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు. ఓకే, ఒక్క నిమిషం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. జితేందర్ గారు, గుడ్ మార్నింగ్ అండి.